నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. వైఫ్ అండ్ హస్బెండ్ ఏ రిలేషన్షిప్ లోనైనా సరే మిస్కమ్యూనికేషన్స్ రావడానికి, మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి, వెంటనే బ్రేకప్ చెప్పుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటారు? ఈ మధ్య కాలంలో మనం ఏం చూసినా విత్ ఇన్ డేస్ అని చెప్పొచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని డేస్ లోనే బ్రేక్ ని మనం చూస్తూ ఉన్నాం. మెయిన్ రీజన్స్ ఏంటి? మెయిన్ రీజన్స్ చాలా ఉంటాయి ఉషా, బట్ అవన్నీ నేను చాలా చెప్పాను. అంటే కమ్యూనికేషన్ అని, లేకపోతే ఫైనాన్షియల్ రీజన్స్ అని చాలా ఉన్నాయి. బట్ ఇంకా ఈ మధ్య అసలు ఇద్దరి మధ్య ఉండాల్సింది మెయిన్ థింగ్ ఏంటంటే లాయల్టీ, కమిట్మెంట్. ఇది కూడా కరువు అవుతుందేమో ఇప్పుడు ఉండే కపుల్స్ లో అనేది నాకు అనిపించింది. ఆఫ్టర్ అంటే కౌన్సిలింగ్ సో మెనీ కపుల్స్ ఇవన్నీ చూస్తూ, ఓకే అవి మార్చొచ్చు, ఏది కమ్యూనికేషన్ నేర్పించవచ్చు, అలాగే ఫైనాన్షియల్ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. కానీ ఈ లాయల్టీ అనేది ఒక క్యారెక్టర్ కి సంబంధించిన విషయం. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ నువ్వు నేర్చుకుంటావు, కానీ లాయల్టీ అంటే విధేయత, కమిట్మెంట్. అంటే ఓ భార్యకి భర్త పట్ల, భర్తకి భార్య పట్ల ఉండాల్సిన ఒక కమిట్మెంట్, నిబద్ధత, అది ఒక కోర్ వాల్యూ అనేది నా ఫీలింగ్. ఆ విధేయత అంటే నేను ఇతన్ని పెళ్లి చేసుకున్నాను, ఇతన్నికే నేను సొంతం, అలాగే ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను, ఈ అమ్మాయికే నేను సొంతం, మేమిద్దరం మాత్రమే ఒకళ్ళకొకళ్ళు. ఇన్ఫాక్ట్ ఏదన్నా మాకు డిఫరెన్సెస్ వస్తే మేము విడిపోయిన తర్వాత నేను పక్క చూపులు, పక్కదారులు, అప్పుడు పక్కదారి అనం అసలు. విడిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే నా జీవితంలోకి ఇంకొకళ్ళని ఆహ్వానిస్తాను తప్పితే, పక్కనే ఈవిడ ఉండగా అటు తిరిగి వేరే ఫోన్లో చాట్ చేస్తా ఉంటాను. ఇటు పక్క మీరు చెప్తే నమ్మరు, రాత్రిపూట ఇటు హృదయం మీద భార్య ఇక్కడ ఉంటుంది, చెయ్యేసి ఇట్లా ఉంటానే ఉంటాడు, ఎడం చేత్తో ఇంకొక అమ్మాయితో చాట్ చేస్తానే ఉంటారు. అసలు ఇది ఎంత నీచం అంటే, ఇది ఆ వైఫే నాతో చెప్పుకుని బాధపడింది కౌన్సిలింగ్ లో. ఎట్లా ఉండాలి నేను ఇతనితో? ఒక చెయ్యి నా మీద వేసి మేము ఇద్దరం చక్కగా అంటే నైట్ టైం పడుకుని ఉన్నాము, రెండో చేత్తో అతను ఫోన్ లో చాట్ చేసుకుంటున్నాడు వేరే అమ్మాయితో. నేను చూశాను అది అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి హృదయం ఎంత అంటే రంపపు కోతకు అంటారే అట్లా గురై ఉంటుందో మనం ఊహించుకోవచ్చు కదా. లాయల్టీ. సో ఇట్లాంటివి అదేంటి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు అమ్మాయిలతో, వాళ్ళ ఆవిడ రాగానే మానేస్తారు, లేదా ఆఫీస్ కాల్ అని చెప్పి గదిలోకి పోయి తలుపులు వేసుకుంటారు, ఏం చేస్తున్నారో తెలియదు. ఈ కోవిడ్ లో వచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది కూడా మొదలైనవి కదా. సో ఇట్లా అసలు ఆ విధేయత ఎందుకు, ఆ లాయల్టీ అంటే నేను తను మేమిద్దరమే, మా మధ్యలో ఇంకొకళ్ళు దూరే ఛాన్స్ ఇవ్వకూడదు అనేది ఎందుకు లేదు? అది చాలా మందిలో అది ఒకలాంటి, కొంతమంది అమ్మాయిలు అయితే రెబెల్స్ గా మారిపోయి ఇష్టం వచ్చినట్టు పోట్లాడేస్తా కూడా ఉంటున్నారు దీని గురించి. ఎందుకు ఎందుకు నువ్వు ఇలా చేస్తావు ఎందుకు అని చెప్పి, అంటే వీళ్ళని హాంట్ చేస్తూ ఉంటది వీళ్ళు లాయల్ గా లేకపోయేసరికి. అఫ్ కోర్స్ తెలియకుండానే మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది. నీకు అంటే జస్ట్ ఒక మెటాఫర్ తో చేసి చూపిస్తాను నీకు ఎట్లా ఉంటుంది లాయల్టీ అనేది. ఊరికే నా వంతు ప్రయత్నంగా ఒక 2 చిన్న క్లాత్ పీసెస్, నీడిల్ అండ్ థ్రెడ్ ఇవ్వుషా, అది మనం చేద్దాం. సో ఇప్పుడు నా చేతిలో 2 క్లాత్ పీసెస్ ఉన్నాయి. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రేమ అనుకుందాం, ఎఫెక్షన్ అది. సో ఈ రెండింటిని మనం పట్టి ఉంచాలి అంటే ఈ వీళ్ళ ప్రేమని ఇలాగే పట్టి ఉంచాలి, ఏ వ్యక్తి మధ్యలో రాకూడదు అంటే వీటిల్ని కలిపి గట్టిగా బంధించాలి అంటే మనం ఇది ఇప్పుడు నా చేతిలో ఉన్న సూది దారం అనేది ఒక విధేయత, ఒక కమిట్మెంట్. సో వీటితో గనక మనం ఈ ప్రేమని మనం అంటే అల్లగలిగితే, లేకపోతే అంటే సెక్యూర్డ్ గా బంధించగలిగితే, లాక్ చేయగలిగితే, ఇది ఇప్పుడు నీడిల్ అండ్ థ్రెడ్ కాబట్టి నేను కుట్టటం చేస్తున్నాను, బట్ మనం ఇది ప్రేమ కాబట్టి ఈ 2 క్లాతులు ఈ ప్రేమని కట్టి పడవేయగలిగేది, కరెక్ట్ వర్డ్. సో ఈ ప్రేమని ఇట్లా, ఈ ఇద్దరి మధ్య ప్రేమని ఇట్లా కట్టి పడవేసే ఒక శక్తి ఈ విధేయతకి, లాయల్టీకి, కమిట్మెంట్ కి ఉంటుంది అనేది. సో ఈ లాయల్టీ లేదనుకో, ఇప్పుడు మిగతాయి నువ్వు ఎంత చేసినా ఈ 2 దే ఫాల్ అపార్ట్. ఎస్, ఈ ప్రేమ అనేది నిలబడదు. నువ్వు నిలబెట్టుకోవాలి ఎప్పటికప్పుడు అంటే గనక ఖచ్చితంగా 2 ఒకటే ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఇట్లా ఈ ప్రేమని
ఈ సూదీదారం అనే ఒక లాయల్టీ, కమిట్మెంట్, విధేయత, ఒక నిబద్ధత అనే వాటితో గనక మనం బంధించగలిగి కట్టి పడవేసుకుంటే ఇద్దరి మధ్య ప్రేమ అనేది కలకాలం చక్కగా కలిసి బంధం పటిష్టంగా కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో చాలా సందర్భాల్లో మాట్లాడేది ఏంటంటే ఏ చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా మీరు అన్నట్టుగా ఆ లాయల్టీ అనేది ఇద్దరి మధ్య ఉంటే ఎంత గట్టిగా మనం దాన్ని లాగాలనుకున్నా అది తెగదు. ఆ విధంగానే ఉంటుంది. అర్థం చేసుకునే ఆలోచనే ఉంటుంది తప్ప. మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ వాడారు, పక్కనే ఉంటూ ఉంటారు, చాటింగ్ ఇంకోళ్ళతో ఉంటుంది, ఆఫీస్ వర్క్ అని చెప్తూ ఉంటుంటారు, ల్యాప్టాప్ లో వేరే వాళ్ళతో ప్రొఫైల్, మనం అవన్నీ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటుంటారు. ఇలా మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, తెలియకుండా ఒకరినొకరిని మోసం చేసుకుంటూ సతమతం అవుతూ ఫినాన్షియల్ గా అండ్ దాంతోపాటు పిల్లల విషయంలో, కెరీర్ విషయంలో తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఎవరైనా సరే ఈ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే మేము కొన్ని చూసామండి, ఆ పెయిన్ ని తీసుకోలేకపోతూ ఉన్నాము, మనసుకి చాలా హాంటింగ్ అనిపిస్తుంది, రంపంతో కోసినట్టు మీరు ఇందాక చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఉంటుంది. ఆ మూమెంట్ ఏం చేయాలో తెలియదు, ఆరగెంట్ గా అయిపోతూ ఉంటుంటారు, అరిచేస్తూ ఉంటుంటారు. నాకు ఇంకా బాధ ఎక్కడంటే ఉషా, కొంతమంది ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాడు అంటే ఏంటి, మామూలుగా అతను అట్రాక్ట్ అవుతున్నాడు అంటే, ఇప్పుడు చూడు ఇతను మాట్లాడే అమ్మాయి కూడా పెళ్ళైన అమ్మాయి, ఆఫీస్ లో కొలీగ్స్ ఇలా కూడా అయ్యి ఉండొచ్చు, అవునా? సో మరి పక్కన నీ భార్య కూడా వర్క్ చేస్తుంటే ఆమెకి ఎంతమంది లైన్ వేస్తూ ఉంటారు? ఒకసారి అది ఆలోచించాలి. ఒకటి. రెండు, అంతకు ముందు ఎప్పుడన్నా ఇలాంటి జరిగినప్పుడు ఆ అమ్మాయి నేను అస్సలని అని అవతల వ్యక్తుల్ని కోప్పడో, లేకపోతే నేను ఆ టైప్ కాదు అనే, లేదా ఒక బౌండరీ సెట్ చేసో, హీస్ ట్రైంగ్ టు అట్రాక్ట్ మీయో, లేకపోతే నన్ను బుట్టలో పడేయటానికి చూస్తున్నాడు, ఇంప్రెస్ చేయటానికి అని అనిపించిన ఆ అమ్మాయి ట్రై చేస్తున్నాడని తెలిసిన బౌండరీస్ లో పెట్టి సున్నితంగా తప్పించేసి తన పాటికి తను ఉండగలుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎప్పుడైతే భర్తలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అని బయటపడినప్పుడు, నేను చేస్తే మాత్రం తప్పేంటి, నా కోసం కూడా వెంపర్లాడే వాళ్ళు ఉన్నారు కదా అని జారిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ట్రూ. తప్ప రైటా పక్కన పెట్టు, చేసేది ఇప్పుడు మనం వీ కాంట్ జడ్జ్. ఈ తప్ప రైటా అని మాట్లాడటా కాదు మనం ఇక్కడ ఉంది. నువ్వు చేసేది తప్పమ్మా అని ఆ అమ్మాయితో అన్నావు అనుకో, మరి అతనికి ఎవరు చెప్పారు ఆ సంగతి? అతను చేసేది అదే కదా. రివర్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నేనేను, ఎందుకంటే నా దగ్గరికి వచ్చే కేసులన్నీ పక్కన పెడితే ఆ హస్బెండే వేస్తాడు తెలిసాక, నువ్వు అట్లట్లా, నువ్వింత అదా, నువ్వు ఇదా, నువ్వింత బజార్ దానివా ఇది, మరి నువ్వు చేసింది ఏంటి, నీవు నేర్పిన విద్యయే కదా అన్నట్టుగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఈగో, నేను మగాడిని, నేను తిరిగితే ఏమవుతుంది అని. సో ఇవన్నీ అంటే నేను అనేది ఏంటంటే, అసలు హాయిగా సుఖంగా సాగిపోతున్న సంసారాల్లో ఈ అన్ని మూడో వ్యక్తిని తెచ్చుకోవటం ఇవన్నీ అనేది ఎంత డిస్టర్బెన్స్. మళ్ళీ వీళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ ముందు ఇవన్నీ బయటపడితే వాళ్ళకి అసలు రిలేషన్షిప్ మీద ఏమి గౌరవం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే పెళ్ళిళ్ళంటే భయాలు వచ్చేసి చాలా మంది లివింగ్ లో కలిపిన పరిస్థితి. అవును. సో అందుకే నేను అనేది ఏంటంటే, కొన్ని కోర్ వాల్యూస్ మిస్ అవుతున్నారా కపుల్స్ అనేది నాకు అనిపిస్తా ఉంటది. సో మీరు అన్నట్టుగానే దీనికి సంబంధించి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటుంటాం. కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ ఈ వీడియో చూసినా, లేదా ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ ఈ వీడియో చూసినా, ఇటువంటి చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉంటుంటాయో వాటిని డైజెస్ట్ చేసుకోలేక తప్పక కొంతమంది రిలేషన్ లో ఉంటుంటారు. అటువంటి వాళ్ళని సరే కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, ప్రీ మ్యారిటల్ కోర్స్ కావాలి అనుకున్నా, ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్నా అవ్వచ్చు అంటారా? తప్పకుండా ఉషా, నా నెంబర్ నేను ఇస్తాను, స్క్రీన్ మీద వేద్దురు కానీ. అలాగే నేను ఆల్రెడీ ప్రీ మ్యారిటల్ చేస్తున్నాను, ప్లస్ వర్క్ షాప్ కూడా ప్లాన్ చేసే అవకాశం ఉంది తొందరలో, ఆలోచన కూడా ఉంది. బట్ ఇండివిజువల్ గా కూడా నేను ఒక పెళ్లి కాబోతున్న దంపతులు ఇద్దరు వచ్చి మాకు ప్రీ మ్యారిటల్ కావాలి అని తీసుకునే వాళ్ళు ఆల్రెడీ చాలా మంది స్లోగా ఇప్పుడు అవేర్నెస్ వచ్చి వాళ్ళు వస్తున్నారు. అలాగే కపుల్ కౌన్సిలింగ్ ఉంది, ఎనీ కౌన్సిలింగ్ రిలేటెడ్ టు ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ ఆల్రెడీ చేస్తా ఉన్నాను నేను. కాబట్టి ఎవరికి ఎలాంటి కౌన్సిలింగ్ కావాల్సి వచ్చినా స్క్రీన్ మీద మీరు వేసే నంబర్ కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే అది నా నంబరు. థ్యాంక్ యూ విజయ పెద్దన గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో రిలేషన్షిప్ దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో ప్రతి పేరెంట్స్ కూడా బయటకు వచ్చి నాకు మాట్లాడేది ఏంటంటే, మ్యారేజెస్ చేస్తున్నాం కానీ వాళ్ళు కాపురాలు చేస్తున్నారా లేదా అనేది మా చేతుల్లో ఏం డిపెండ్ అయి ఉంటుందని మాట్లాడుతూ ఉంటుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రీ మ్యారిటల్ అనేది ఒక టూల్,
వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక రూట్ మ్యాప్ ఉంటే ఈజీగా డెస్టినేషన్ ఏ విధంగా రీచ్ అవుతూ ఉంటుంటాము. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కూడా ఒక సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు, ఏ విధంగా కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి, ఏమి చేయకూడదు, ఏం చేయగలం, ఒక మ్యారిటల్ లైఫ్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అండ్ దాంతోపాటు మనం ఏ విధంగా ముందుకెళ్ళాలని ఒక క్లారిటీ మీకు ఉంటూ ఉంటుంది. మీరు కనుక ప్రీ మ్యారిటల్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకున్నా, లేదా పర్సనల్గా కౌన్సిలింగ్ రావాలి అనుకున్నా, మ్యారిటల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దన గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.